కుండలేశ్వర స్వామి స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరం. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి 2 మకర కుండలాలు బహుమతిగా ఇచ్చాడు. మకర కుండలాలు అనగా చూపెట్టిన వాడు మకర కుండలాలు అంటారు. ఇచ్చాడు ఆవిడ పెట్టుకోకుండా ఆ గోదావరి సముద్రుడు ఈ విధంగా అంటుంది. అథ మన ఇద్దరి జ్ఞాపకార్థం ఇద్దరం కలిసి అందరూ తెలియటం కోసం అని మానవుల పూజ చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడిన, 2వ కుండలా దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలోని ప్రతిష్ఠ చేయమని కోరినట గోదావరి వృద్ధ గౌతముని తీసుకొచ్చిన ఆయన పేరు గోదావరి తిరుగుతున్న ఆయన పేరు ఏంటయ్యా అంటే వృద్ధ గౌతముడు. ఆయన కోరింది. ఆ కోరగా ఆ వృద్ధ గౌతముడు ఒకటి మానవుడు చాలా లింగాలు గుండ్రగా ఉంటాయి. కుండలము కుండలేశ్వరుడు. ఒక కుండల నది ఒడిన, 2వ కుండల నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఆ విధంగా ఇక్కడ ఒకటి నదీ గర్భంలో ఒకటి ప్రతిష్ఠ నదిలో స్నానం చేశాడు. చేయగా వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుంది. ఈ క్షేత్ర మహత్యం ఏంటి అంటే వృద్ధులు కూడా అనగా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వనం వస్తుంది. నది క్షేత్ర మహత్యం ఈ గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. బ్రహ్మదేవుని అడిగేట నారదు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డున ఏమైనా క్షేత్రం ఉంటే చెప్పండి, ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తాను అడిగేట నారదు మహర్షి. తండ్రి గారైన బ్రహ్మదేవుడు క్షేత్రం చెప్పినాడు. అనంతం కుండలాపలం, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అని వర్ణించలేం, కోటి రెట్టు భక్తి వస్తుందని చెప్పి బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడు వచ్చి నదిలో స్నానం చేసి నదిలో మన కుండలేశ్వర స్వామి పూజ చేసి మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా పూజ చేస్తున్నాడు నారదుడు అని చెప్పి బ్రహ్మాండ పురాణం తెలియజేస్తాం. అలాగే కాశీ పురాణం చెప్తాం. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని కాశీలో చెప్తాం. ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు చెప్తున్నారు కాశీతో సమానమైన కథని. ఆయన కాశీ వెళ్ళినప్పుడు అడిగారు, కోటేశ్వర గారు మీరు కాశీ వచ్చి ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కాశీ వచ్చారని అడిగారు. లేదండి, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్నప్పుడు ఆ వ్యాధపడి తెలిపేద్దాను అవి నవి మీరు పురాణం చెప్తున్నారు. ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే గాని కాశీ రాకూడదనే విషయం మీకు తెలీదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం వచ్చి స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటాం. ఆ ప్రాంతంలో ఉండి కూడా మీరు స్నానం చేయకపోతేలాగా కాశీతో సమానమైన క్షేత్రం కదా అని చెప్పడంతో నిర్ఘాంతి పోయి కాశీపురాన్ని తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాల్లో చెప్తున్నారు. ఈ విధంగా కాశీ వెళ్లే వారందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పడంతో చాలా మంది ఈ క్షేత్రానికి వస్తున్నారు. ఎందుకు స్నానం చేసి వెళ్ళాలి? మామూలుగా కాశీ అంటేనే మహత్తర శక్తి కలది. శైవ క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం కాశీ. మోక్షం పొంది క్షేత్రాల్లో అంటే మన మరణం అనంతరం మరొక జన్మ లేకుండా శివ సాధ్య పొంది క్షేత్రాల్లో కాశీ మొట్టమొదటి. అంతర మహత్తర శక్తి గల క్షేత్రానికి వెళ్లే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి ఇందుకు వెళ్ళాలి. కోటేశ్వర గారు చెప్పినట్టుగానే స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని కాశీ వెళ్ళామనుకుందామండి. అక్కడ వెళ్ళగానే ఏం చేస్తాం? గంగలో మునుగుతాం. గంగాదేవి ఉంటుందట, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివ సాధ్య పొందుగాక అని ఆస్వాదిస్తున్నారు. స్నానం చేసి వెళ్తే అదే స్నానం చేయకుండా వెళ్ళామనుకోండి మనకు తెలియక వెళ్ళగానే యథావిధిగా గంగలో మునుగుతాం కదా, మునగానే మన పాపాన్ని కడిగేసుకున్నట్టుగా అయిపోయి ముచ్చెల్లా పైకి తేలుతాం. మనకైతే పాపాలు లేవు, కానీ ఆ తల్లి మనల్ని ఏం ఆశీర్వదించలేదు. ఎందువల్ల? మన పాపాన్ని గంగలో వదిలేతాం. ఈ పాపాలను గంగాదేవి కట్టుకుని ఆవిడ హంస రూపం వల్ల అనగా తెల్లటి రూపంలో నల్లగా అయిపోతుంది సాయంత్రుడు కనుక కాకి రూపం తెలుస్తుందా? ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలో కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి మరునాడు అక్కడ హంస రూపంలో ఉద్భవిస్తుంది అని కాశీపురాన్ని చెప్తాం. అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్ళాడు అనుకోండి, ఆ తల్లి ఎప్పుడు హంస రూపాలాగా ఉంటుంది. వెళ్ళి ప్రతి భక్తుడిని కూడా శివ సాగుతుంది కాక అని ఆశ్రయిస్తుంది. ఏముంది గోదావరిలో? మహారాష్ట్రలో నాసికాద్రి ఎంపకంలో బయలుదేరిన గోదావరి మొట్టమొదటిగా రాజమండ్రి పక్కన కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉన్న సప్త మహర్షులు సప్తపాయి విడదీస్తుంటూ వెళ్లారు. వెళ్లిన ప్రదేశాలు ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల కింద పిలువబడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో గాని భారతదేశంలో గాని తీర ప్రాంతాల్లో గాని ఎక్కడా లేని కుండలేశ్వర క్షేత్రంలో ఉందని శ్రీనాథుడు భీమకర్ణ చెప్తున్నాడు. స్నానార్థ దర్శనాలు, నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా
స్నానాది దానాలు, స్నానం చేసిన దానం చేసిన, స్పర్శనాది దర్శనాది, కనీసం గోదావరి నీళ్లు చదువుకుని దర్శనం చేసుకున్నా 1,000 యజ్ఞ పుణ్యమలేదు, అనగా 10,000 గోవులు దానం చేస్తున్న ఫలితం వస్తుందని. ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా అంటే నెల్లాళ్ళు గంగలో స్నానం చేస్తే ఉంటుంది, లేకపోతే 12 సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం అని ఉంటుంది. పుష్కరం అంటే 11 నదులు ఒక నదులు కలిసిన పుష్కరం అంటారు, అక్కడ 12 నదులు అవుతాయి. ఇక్కడ 3,50,00,000 జీవ నదులు కలుస్తుంటాయి ఆ నదిలో. ఎక్కడున్నాయి నదులు? భూ అంతర భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తుంటాయి. ఈ నదులన్నీ ఎక్కడెక్కడ ప్రవహించినా కూడా సముద్రం కలుస్తారు. సముద్రంతో పాటు భార్యలందరితో పాటు స్నానం వస్తాడు. మనకు కనపడే 12 నదులతో పాటు 3,50,00,000 జీవ నదులు కూడా వస్తాయి. ప్రతి నదిలో స్నానం చేసిన నదులు మనం కొనలేసి అభిషేకం చేసి పెడుతూ ఉంటాయి. అది ఈ ప్రాంతంలో నీళ్లు జరుపుకున్నా కూడా మోక్షమే. అందుకే ఈ ప్రాంతంలో నీళ్ళు స్వామి దర్శనం చేసుకుంటే ఎంత మోక్షం అంటే నెల్లాళ్ళ గంగాస్నానం సమానం, పుష్కర స్నానం సమానం. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. మార్కండేయ పురాణం చెప్తాను. భక్త మార్కండేయుడు మొట్టమొదటి క్షేత్రం దర్శనానికి వచ్చాడు. ఎప్పుడంటే 4వ శతాబ్దంలో, కలియుగం ప్రారంభమైన 400 సంవత్సరాలకి ఈ స్వామి దర్శనానికి వచ్చాడు. ఎందువల్లంటే ఆయనకి ఆయుష్ 16 సంవత్సరాలు. ఆయన 13 ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాలను దర్శనం చేసుకుంటూ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని హిమాలయాలు తక్కువ చేసుకుంటుంటే యమధర్మరాజు తీసుకెళ్లిపోతున్నప్పుడు ఈ దేవుడి శ్లోకం చదివాడు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం, కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి, వృషవాహనుడవై అనగా నందివాహనుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం. నారదుడు, మునీశ్వరుడు, యోగులు వచ్చి స్నానం చేసి పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంతుడు రాక్షస సామ్రాజ్యం గతంలో కుండలేశ్వరుని భక్తులను కాపాడుకోవడం కోసం, అలాంటప్పుడు నేను నీ భక్తుడిని, నన్ను యమధర్మరాజు వాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు మార్కండేయుడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరేష్మది యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవా విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలేలు ఏ దేవాలయం మీద కూడా ఉండవు. ఈ దేవాలయం మీద 24 శివలేలు ఉన్నాయి. అంత అద్భుతమైన క్షేత్రం కుండలేశ్వర క్షేత్రం. హర హర మహాదేవ.